అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో జిల్లా చైర్మన్ నరసింహకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ రిటైర్డ్ రెవెన్యూ అధికారులను ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా చైర్మన్ నరసింహకుమార్ మాట్లాడుతూ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని అన్నారు. గొప్ప రోజుగా భావించాలి జూన్ 20గా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రకరకాల ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నా కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక డే అంటూ అంటే స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ డే ఇట్లు ఉన్నాయి. కానీ నిరంతరం ప్రజలతో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ప్రజలతో పనిచేస్తూ అలాగే ప్రభుత్వాన్ని ముందుండి నడిపిస్తూ అంటే ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు క్రమంలో భాగంగా నిర్విరామ కృషి చేస్తున్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ వ్యవస్థకు ఒక సపరేట్గా ఒక డే అంటూ లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నటువంటి తరుణంలో గౌరవనీయులు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మన ఏపీఆర్ఎస్ఏ ప్రెసిడెంట్ అలాగే పూర్వపు జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తి గారి చర్యల్లో భాగంగా అలాగే ప్రజెంట్ జనరల్ సెక్రటరీ రమేష్ గారి ఉత్తేజమైనటువంటి వారి చర్యలో భాగంగా ప్రభుత్వాన్ని పదే కోరడంతో ఈరోజు జీవోఎస్ నెంబర్ 81 రెవెన్యూ డే జూన్ 20వ తారీఖుగా గుర్తించడం జరిగింది. దానికి నిజంగా మేము చాలా గర్విస్తున్నాం. ఈరోజు ఆ జూన్ 20ని గర్వంగా ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి రెవెన్యూ డేగా ఉత్సవాలు జరుపుకుంటున్నారంటే ఈ ప్రప్రథమ రెవెన్యూ డేని ఈరోజు అన్నమయ్య జిల్లాలో జరుపుకుంటున్నారంటే వాటి కారభూతులైనటువంటి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. వారితో పాటు మేము పనిచేస్తున్నందుకు థ్యాంక్ యూ.